హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. అమ్మమ్మల కాలం నాటి దప్పలం ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఎంత రుచిగా ఎంత బాగుంటుందంటే మాటల్లో చెప్పలేను, అంత బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. పావు కేజీ గుమ్మడికాయ తీసుకోండి. గుమ్మడికాయలో ఉండే విత్తనాలన్నీ తీసి వేసేసి ట్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. ఉసిరికాయంత చింతపండుని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకొని హాఫ్ గ్లాస్ నీళ్లు పోసుకొని నానబెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోండి. మెంతులు 70% వేగిన తర్వాత ఇందులో 4-5 ఎండుమిర్చిని వేసి వేయించుకోండి. గ్యాస్ ఆఫ్ చేసే ముందు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. బాండీ వేడికే జీలకర్ర వేగుతుంది. ఇలా వేయించుకున్న వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకునే పొడిని పక్కన పెట్టండి. గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఇందులో 1 లీటర్ నీళ్లు పోసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని 2 పచ్చిమిర్చిని పొడుగుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో ముందుగా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని మూత మూసుకొని వీటిని 60% ఉడికించుకోండి. ముక్క ఉడికినది లేనిది ఒకసారి చెక్ చేసుకొని నైఫ్తో ఒకసారి చెక్ చేసుకొని నానబెట్టుకున్న చింతపండులో నుంచి కేవలం చింతపండు రసం మాత్రమే బాండీలో వేసుకోండి. ఇదంతా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో ముందుగా మనం మిక్సీ చేసుకున్న పౌడర్ను ఇందులో వేసుకోండి. అంతా ఒకసారి గరిటెతో కలుపుకొని ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పొడి బియ్యపిండి వేసుకొని 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని ఇలా బాగా మరుగుతున్న దానిలో వేసుకోండి. వేసుకున్న తర్వాత గరిటెతో మరొకసారి బాగా కలుపుకోండి. ఈ దప్పలాన్ని అమ్మమ్మల కాలంలో ఎక్కువగా చేసేవాళ్ళు. మరి మీలో ఎంతమందికి ఈ దప్పలం గురించి తెలుసు కామెంట్ రూపంలో తెలియజేయండి. 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇందులోకి పోపు పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు చిటపట్లాడిన తర్వాత 4 ఎండుమిర్చి ఇంగువ కొద్దిగా వేసుకొని కరివేపాకు వేసుకొని ఇలా తయారు చేసుకున్న ఈ పోపును ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న దాంట్లో వేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా తయారు చేసుకున్న ఈ దప్పలాన్ని మీరు కూడా తప్పక ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో ఇలా దప్పలాన్ని వేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.